హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సాయి బవి వ్లాగ్స్. ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో మీరందరూ ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో నేను ఏదైనా కొత్త వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో టుడే మన వీడియో అబౌట్ మై వ్యాక్సినేషన్ ఎక్స్పీరియన్స్. సో మేము ఏం ఎక్స్పీరియన్స్ చేసాం, సో మేము చేసిన మిస్టేక్స్ ఏంటి, అండ్ మేము ఏం వ్యాక్సినేషన్ వేయించుకున్నాం, సో అలాగే ఎక్కడ వ్యాక్సినేషన్ వేయించుకున్నాం, సో ఇదంతా నేను ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే మేము వేయించుకున్న వ్యాక్సినేషన్ నేమ్ కోవిషీల్డ్ అండి. సో మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో మేము వేయించుకున్నాం. సో అదంతా మీరు వెళ్ళి చూసి వచ్చేయండి, నెక్స్ట్ వీడియో ప్లే అవుతుంది. దాని తర్వాత నా ఎక్స్పీరియన్స్ అంతా నేను చెప్తాను. సో ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యామండి. ఆ రోజు మ్యాక్స్ 10:30, 11 ఆ టైంలో స్టార్ట్ అయ్యాం. సో మేము వెళ్ళడానికి ఒక 40 మినిట్స్ అనేది పడుతుంది, 30 మినిట్స్ టు 40 మినిట్స్. సో మా స్లాట్ వచ్చి మధ్యాహ్నం 1కి అండి. సో మేబీ ఇఫ్ మేము ముందు వెళ్ళినా సరే తక్కువ మంది ఉంటే వేసేస్తారు కదా అనే ఉద్దేశంతో మేము ఇంటి దగ్గర కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యి వెళ్ళాం. సో భవిష్ అయితే సూపర్ ఎగ్జైట్ ఉన్నాడు. సో మాకు ఇక్కడ భవిష్ను వదిలి వెళ్ళే ఆప్షన్ లేదు కదా, థర్డ్ పర్సన్ లేక. సో ఖచ్చితంగా మాతో తీసుకెళ్ళాలి. సో భవిష్ని కూడా తీసుకెళ్ళాం. వాడిని కింద ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర వదులుదాం అన్నా కూడా ఎప్పుడు వదలలే. సో ఎలా ఉంటాడో ఏంటో తెలియక ఇంకా సరే ఏదైతే అదే అయింది అని జాగ్రత్తగా తీసుకెళ్ళాం. వాడు కూడా మాస్క్ పెట్టుకున్నాడు. సో మ్యాక్స్ చెప్పిన మాట అయితే చాలా బాగా అర్థం చేసుకుంటాడు. సో ప్రాబ్లం అయితే ఎక్కడా లేదు, బాగానే ఉన్నాడు. వాళ్ళ డాడీ బైక్ ఎక్కించుకుంటారా లేదా అని అడుగుతున్నాడు. తర్వాత ఎక్కించుకుంటారంటే మళ్ళీ వెళ్ళాడు. వాడైతే ఇంకా బైక్ అంటే వాడికి పండగ అనమాట. చాలా రేర్గా ఎక్కించుకుంటారు వాళ్ళ డాడీ ఇక్కడ బండి వాడిని, ఎందుకంటే బయటికి వెళ్ళేది అస్సలు లేదు కదా. సో అందుకని. సో ఈ రోడ్ గురించి చెప్పాలండి, ఇది నైస్ రోడ్. సో ఈ రోడ్లో మనం వెళ్ళాలంటే మనం అమౌంట్ పే చేయాలి, అదే మన డిస్టెన్స్ బట్టి. సో మేము వెళ్ళే డిస్టెన్స్ వరకు 15 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. సో మేము 15 రూపీస్ వెళ్ళడానికి, 15 రూపీస్ వచ్చేటప్పుడు 15 రూపీస్ పే చేయాలి. ఇదేంటంటే మేము యాక్చువల్గా నార్మల్గా మనం రోడ్ మీద వెళ్తే అదంతా ట్రాఫిక్ అండ్ అలాగే టైం కూడా ఎక్కువ పట్టేస్తుంది. సో ఈ నైస్ రోడ్లో వెళ్ళడం వల్ల మా హస్బెండ్కి చాలా టైం సేవ్ అవుతుంది. సో రెగ్యులర్గా ఆఫీస్కి మా హస్బెండ్ అయితే ఈ వేలోనే వెళ్తారు. సో నాకైతే ఇంట్రెస్టింగ్గా అనిపించింది స్టార్టింగ్లో వచ్చినప్పుడు. అండ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది అండ్ ప్లెజెంట్గా ఉంటుంది, అస్సలు ట్రాఫిక్ ఉండదండి. సో ఎంతసేపు అయినా జర్నీ చేయొచ్చు ఈ వేలో. సో చాలా నాకైతే బాగుంటుంది. అంటే వెదర్ కానీ అంతా చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఇంత ఎండగా ఉంది కదా, మేము వచ్చేటప్పుడు కంప్లీట్ వెదర్ చేంజ్ అయిపోయింది. 1.5 అవర్లో మొత్తం మబ్బు, వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. మేము లోపలికి వెళ్ళి వ్యాక్సినేషన్ వేయించుకుని బయటకు వచ్చేసరికి వర్షం పడుతుంది అనమాట. సో కాసేపు అక్కడే ఉండి మేము మళ్ళీ తిరిగి వచ్చాం. సో ఇది ఎండ్ పాయింట్ అనమాట. సో మళ్ళీ తిరిగి మనం వచ్చేటప్పుడు అటు సైడ్ నుంచి వస్తాం. సో ఇదైతే ఎగ్జిట్ అండి. వాళ్ళు అక్కడ ఇచ్చిన బిల్ ఇక్కడ చూపించాలి మళ్ళీ మనం. సో వీళ్ళు మన దగ్గర బిల్ కూడా తీసుకుంటారు. ఇంకా దగ్గరికి వచ్చామండి. ఈ రోడ్ అంతా కూడా మ్యాక్స్ ఇప్పుడు మనం స్టార్ట్ అయ్యాం కదా, ఇక్కడ నుంచి మా హస్బెండ్ ఆఫీస్ వరకు కంప్లీట్గా రోడ్డుకి ఆ సైడ్ ఈ సైడ్ అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయండి. నేను ఇది వరకు ఎప్పుడూ రాలేదు ఇక్కడికి. ఇది వరకు మా హస్బెండ్ చేసినప్పుడు వేరే చోట ఉండేది వాళ్ళ ఆఫీస్, ఇప్పుడు మారింది వేరే చోటకి. సో అప్పుడైతే మా హస్బెండ్ కంపల్సరీ తీసుకెళ్ళేవారు, ఎవరైనా కజిన్స్ వచ్చినా లేదు మా అత్తయ్య మావయ్యలు వచ్చినా. అండ్ వీకెండ్స్ కంపల్సరీ ఫ్యామిలీకి ఎలా ఉంటుంది, సో మమ్మల్ని అలా తీసుకెళ్ళేవారు. సో నేను మా హస్బెండ్ కంపెనీకి 3-4 టైమ్స్ వెళ్ళాను నేను. బట్ ఇప్పుడు ఈ కొత్త కంపెనీకి అయితే ఎప్పుడు రాలేదు, నాకు అసలు ఐడియా లేదు. అండ్ ఇది వరకు ఉన్నప్పుడు వేరేగా ఉండేది. ఇప్పుడు ఈ కంపెనీకి వెళ్తుంటే వే అంతా కంప్లీట్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ ఒకే చోట ఉన్నాయి, చాలా వరకు కనిపించినాయి నాకు. అండ్ వ్యూ కూడా మొత్తం కంప్లీట్ గ్రీనరీ, చాలా ప్లెజెంట్గా ఉంది. ఆ రోడ్ అంతా చాలా బాగా అనిపించింది. అండ్ పెద్ద పెద్ద కంపెనీలు అండి. ఆబ్వియస్గా మనకి హౌస్ వైఫ్స్ కాబట్టి మనం ఇటువంటి చూడాలంటే ఎప్పుడో రేర్గా చూస్తాం కదా. సో నాకైతే జీరో నాలెడ్జ్ వీటి గురించి. సో ఆఫీస్కి అయితే వచ్చామండి. ఇప్పుడు వాళ్ళు అవన్నీ ఐడియావి చూసి ప్రూఫ్ లోపలికి పంపించారు. సో ఇక్కడైతే ఎన్రోల్మెంట్ దగ్గర మళ్ళీ చెక్ చేసి 2 స్టిక్కర్స్ అనేవి ఇచ్చారు మాకు, అవి పైన చూపించమని చెప్పారు. సో వెళ్ళాం, పైన 3 ఫ్లోర్స్ అనమాట. పైకి వెళ్ళి
అంటే మాకేం లేట్ ఏం లేదు అసలు. వెంటనే వెళ్ళగానే జస్ట్ చూశారు అండ్ ఆ స్టిక్కర్ చూపించమన్నారు. వెంటనే వేసేసారనమాట. మా హస్బెండ్ వెళ్తున్నారు లోపలికి వ్యాక్సినేషన్కి. యాక్చువల్లీ లోపలికి మొబైల్ అయితే ఎలో లేదు, వాళ్ళ ఆఫీస్ కాబట్టి ఇక్కడి వరకు మాత్రమే ఎలో ఉంది. నేను ఇంకా ఇక్కడితో అయితే మా హస్బెండ్ బయటకు వచ్చే వరకు కూడా తీయలేదనుకో నాకు తెలిసి. చూడండి అలా స్టాల్స్లా పెట్టారనమాట. ఒక 4-5 పెట్టారు ఫ్లోర్కి. సో మాకైతే ఎక్కువ టైం పెట్టలేదండి. జస్ట్ ఇలా వెళ్ళాం, వేసేసారు, వచ్చేసాము అన్నట్టే అయిపోయింది. బట్ వ్యాక్సినేషన్ తర్వాత ఒక 10 మినిట్స్ అయితే కూర్చోమన్నారు, వెంటనే వెళ్ళనివ్వలేదు. ఇదండి, ఇలా మేమైతే వ్యాక్సినేషన్ వేయించుకుని ఇంటికి వచ్చేసాం. మధ్యాహ్నం మేము వచ్చేసరికి 2 అయ్యింది. సో తర్వాత లంచ్ చేసాం. అసలు అప్పుడు ఆ టైంలో అయితే మాకు అసలు ఏం తెలియలేదు పెయిన్ ఏమి. ఇంకా అప్పటికి ఇంకా స్టార్ట్ అయ్యి ఉండదు. మేబీ ఆఫ్టర్ 8 అవర్స్ తర్వాత ఏదైనా రియాక్షన్ స్టార్ట్ అవుతుంది అన్నారు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మా మైండ్లో గట్టిగా ఫిక్స్ అయ్యాయి. ఎందుకంటే కోవిషీల్డ్ ఫస్ట్ టైం వ్యాక్సినేషన్ ఫస్ట్ డోస్కి కంపల్సరీ సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పారు. సో అదైతే ఐడియా ఉంది, కంపల్సరీ ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, ఏ ఫీవర్ వస్తుంది అని అనుకున్నాం. సో ఆ రోజు అయితే ఏం లేదు, నైట్ కూడా ఏం అనిపించలేదు. కొంచెం నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ కొంచెం 5 o'clock ఆ టైంకి మాకు బాగా ఇంకిద్దరికి ఫీవర్. సో మేము చేసిన ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే ఇద్దరం ఒకేసారి వ్యాక్సినేషన్ వేయించుకున్నాం. అది అసలు అన్ఎక్స్పెక్టెడ్ అండి, మేము అసలు అలా అనుకోలేదు. మేము స్లాట్ బుక్ చేసుకున్నది 3 days గ్యాప్ అనమాట. ఫస్ట్ మా హస్బెండ్ వేయించుకునేలా, 3 days తర్వాత నేను వేయించుకునేలా. బట్ ఏమైందంటే వీళ్ళ ఆఫీస్లో ఇక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఎవరికి వాళ్ళు వాళ్ళ హోమ్ టౌన్స్లో ఉండడం వల్ల వాళ్ళకి స్లాట్స్ ఏం బుక్ అవ్వాలా. నెక్స్ట్ వీక్ కూడా మాకు ఛాన్స్ ఉంది వేయించుకోవడానికి. సో అటువంటిది ఏమైందంటే వాళ్ళు సడన్గా ఐదర్ ఈ రోజు కానీ రేపు కానీ మాత్రమే వేయించుకోవాలి, తర్వాత మేము ఆపేస్తున్నామని మా హస్బెండ్కి మెయిల్ వచ్చింది. సో తప్పనిసరి పరిస్థితుల్లో మేమిద్దరం అదే రోజు వ్యాక్సినేషన్ వేయించుకోవాల్సి వచ్చింది. లేదంటే భవిష్యత్ ఉన్నాడు కాబట్టి మేము మేబీ ఇద్దరికి ఒకేసారి ఇష్యూ అవుతుంది అని చెప్పి మేము ప్లాన్ చేసుకున్నది అయితే 3 days గ్యాప్లో. బట్ అదైతే అవ్వలేదు, అనుకోకుండా ఇద్దరికి ఒకే రోజు వేయించుకోవాల్సి వచ్చింది. సో దానివల్ల అయితే మాకు చాలా ఇబ్బంది అయింది. ఎందుకంటే నెక్స్ట్ డే ఇద్దరికి ఫీవర్ అండ్ లెఫ్ట్ హ్యాండ్కి వేశారు. సో మాకేమైందంటే భవిష్యత్ని ఎత్తుకునే సిచ్యువేషన్ కూడా లేదు నాకు నెక్స్ట్ డే. అంత ఇబ్బంది అనిపించింది. అండ్ నాకైతే కంప్లీట్ హెడేక్, అసలు వాటర్ తాగుదామని తినడానికి కూడా లేదనమాట ఛాన్స్. అంటే ఇదంతా ఏదో నరాలు కదిలి పడిపోతాయేమో అన్నట్టు అయిపోయిన సిచ్యువేషన్. నాకైతే నెక్స్ట్ డే వామిటింగ్స్ కూడా, వామిటింగ్ అయ్యాక కొంచెం మధ్యాహ్నం బెటర్ అనిపించింది తప్ప అప్పటి వరకు అయితే చాలా దారుణంగా ఉన్న సిచ్యువేషన్. సో ఆ టైంలో నాకు అనిపించింది ఆ వ్యాక్సినేషన్ వేయించుకుని మన సిచ్యువేషన్ ఇలా ఉంటే కోవిడ్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి అని. ఆ టైంలో అయితే నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే ఆ డే అంతా కూడా మేము ఇద్దరు ఇలా ఉండడం వల్ల భవిష్యత్తు సరిగ్గా చూసుకునే ఛాన్స్ కూడా లేదు. ఇంకా వాడి గేమ్స్ వాడు ఆడుకుని ఆ టైంకి వాడు పడుకుని ఇలా ఉండడం వల్ల ఎక్కువ ఇబ్బంది అవ్వలేదు. కానీ ఎలా అంటే నెక్స్ట్ డే 12కి టిఫిన్ చేయడం, మధ్యాహ్నం 3ంటికి లంచ్ చేయడం, అలా టైమింగ్స్ కూడా అలా మారిపోయినాయి. మాతో పాటే పాపం వాడు కూడా అలానే ఉన్నాడు. ఎందుకంటే ఇంక ఇద్దరం లెగిసి చేసుకునే సిచ్యువేషన్ లేదండి. ఫస్ట్ థింగ్ నాకైతే మా మమ్మీ ఉంటే బాగుండేమో అనిపించింది పక్కన. సో అది జరిగింది మాకైతే నెక్స్ట్ డే. సో నా సైడ్ నుంచి అయితే నేను ఒక సజెషన్ ఇస్తానండి. అంటే నా ఎక్స్పీరియన్స్ బట్టి ఎవరైతే వైఫ్ హస్బెండ్ కిడ్స్ ఉంటారో, అంటే థర్డ్ పర్సన్ హెల్ప్ ఉండదో, వాళ్ళైతే వీలైనంత వరకు కొంచెం గ్యాప్ ఇచ్చి వ్యాక్సినేషన్ వేయించుకోవడం అయితే బెటర్ అండి. దట్టు కోవిషీల్డ్ అయితే కంపల్సరీ ఫస్ట్ డోస్ వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి, కంపల్సరీ ఉంటాయి. ఎందుకంటే మాకు 3-4 డే కూడా మాకు ఉంది. థర్డ్ డే కూడా మాకు చాలా ఇబ్బంది అయింది. సో ఇంకా మేము చేసుకోలేని సిచ్యువేషన్ ఉన్నా ఇక్కడ మాకు థర్డ్ పర్సన్ కూడా హెల్ప్ లేదు. సో ఇంట్లో ఎవరైనా ఉంటే ఓకే, కానీ బట్ ఇద్దరే ఉండి ఇద్దరు ఎట్ ఏ టైం చేయించుకోవడం అయితే మాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనమాట భవిష్తో. సో ఎవరైనా అలా చేయించుకునే వాళ్ళు ఉంటే కంపల్సరీ అయితే థర్డ్ పర్సన్ హెల్ప్ తీసుకోండి. లేదంటే కనుక అట్లీస్ట్ 2 days గ్యాప్ ఉండేలా చూసుకోండి. ఇది నా సైడ్ నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను ఇచ్చే సజెషన్ అంతే, కంపల్సరీ అనేం లేదు, మీ సిచ్యువేషన్స్ బట్టి. జాబ్ పరంగా ఇలా దూరంగా ఉండే వాళ్ళు కంపల్సరీ ఇలా ఫ్యామిలీసే ఉంటారు కదా, థర్డ్ పర్సన్ హెల్ప్ అయితే ఉండదు. సో అలాంటి వాళ్ళకి
మేబీ ఈ వీడియో యూజ్ అవుతుందేమో అని చెప్పి నేను ఈరోజు ఈ వీడియో చేయడం జరిగింది. ఆ రోజైతే నేను మొత్తం షూట్ చేసి పెట్టుకున్నాను, బట్ నాకు మధ్యలో ఎక్కడ అనిపించలేదు. బట్ ఇప్పుడు తర్వాత నేను కొన్ని మా ఫ్రెండ్స్ నుంచి కానీ ఇలా విన్నాను. సో నేను అప్పుడు చెప్పేదాన్ని, మాకు కూడా అలాగే జరిగింది, మేము అలాగే ఇద్దరు ఉండడం వల్ల మాకు ఇబ్బంది అయింది అని. సో ఆ రీజన్స్ వల్ల నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నానండి. సో మ్యాక్స్ కొంచెం థర్డ్ పర్సన్ హెల్ప్ ఉంటే ఓకే కానీ, బట్ ఇద్దరు ఉన్నప్పుడు చాలా ప్రికాషన్స్ తీసుకోండి కిడ్స్తో ఉన్నప్పుడు. ఇంకొక విషయం ఏంటంటే, నాకు ఈ ఆన్లైన్ బిజినెస్ వల్ల రీసెల్లర్ సైడ్ నుంచి, కస్టమర్ సైడ్ నుంచి నేను 3 days వర్క్ చేయలేకపోయాను. ఆ 3 days చాలా స్ట్రెస్ అనమాట. అంటే మొబైల్ కూడా నేను స్విచ్ ఆఫ్ చేసే సిచ్యువేషన్ అండి, ఎవరితో మాట్లాడే సిచ్యువేషన్ కూడా లేదు. బికాస్ నాకు హెడ్ఏక్ ఎక్కువ, మిగతా సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏం కాదు, నాకు మెయిన్ బాగా హెడ్ఏక్ ఎక్కువ అండ్ ఇంకొకటి ఫీవర్, అవి రెండే నాకున్నవి. సో ఆ హెడ్ఏక్ వల్ల ఏంటంటే నాకు ఎవరితోనే మాట్లాడే సిచ్యువేషన్ లేదు. ఏదైనా చిన్న నాయిస్ కూడా నాకు ఇరిటేషన్గా అనిపించేది. సో దానివల్ల నేను ఏం చేశాను అంటే, నా బిజినెస్ పేజ్లో మెన్షన్ చేశాను, స్టోరీలో అండ్ పోస్ట్లో కూడా, ఇలా నేను వ్యాక్సినేట్ వేయించుకుని నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, సో 3 days నేను వర్క్ చేయలేను, సో ప్లీజ్ వెయిట్ చేయండి అని చెప్పి నేను పెట్టాను. బట్ ఆ పోస్ట్ మేబీ అందరూ చూడకపోవచ్చు. సో కొంతమంది చూస్తారు, కొంతమంది చూడరు. సో వాళ్ళకి మా సిచ్యువేషన్ ఏంటి అనేది కూడా తెలీదు. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేంటి రిప్లై ఇవ్వట్లేదు, వీళ్ళేంటి కాల్స్ అటెండ్ చేయట్లేదు, వీళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. ఎందుకంటే అమౌంట్ పే చేశారు కాబట్టి వాళ్ళ సైడ్ అయితే వాళ్ళు భయపడతారు, అది కరెక్టే, ఒప్పుకుంటాను. బట్ నాకైతే అసలు ఆన్సర్ చేసే ఆ సిచ్యువేషన్ లేదండి. అలా అని ఎవరికి చెప్పలేని సిచ్యువేషన్. ఇప్పుడు నా బిజినెస్ తీసుకెళ్ళి వేరొకరి చేతిలో నేనైతే పెట్టలేను, ఎందుకంటే అది అంత మనం అనుకున్నంత ఈజీ థింగ్ అయితే కాదండి. చాలామంది కస్టమర్స్ అంటారు, మీరు వర్క్ చేయలేని సిచ్యువేషన్లో ఎవరితో అయినా వర్క్ చేయించవచ్చు కదా అని. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అనేది ఒక మన పర్సనల్ ప్రొఫైల్తో ఉంటుంది, మన పర్సనల్ పాస్వర్డ్తో ఉంటుంది. సో దాన్ని ఒకరిని నమ్మి నేనైతే ఇవ్వనండి, ఎందుకంటే అది ఈరోజు ఈ పొజిషన్లో ఉంది అంటే దానికి నేనైతే చాలా కష్టపడ్డాను. సో ఈరోజు తీసుకెళ్ళి వేరే వాళ్ళకి నా ప్రొఫైల్, నా పర్సనల్ పాస్వర్డ్స్ చెప్పిస్తే రేపు అనే రోజు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఎవ్వరూ చెప్పలేరండి. సో ఏదైనా లాస్ అయితే ఫైనల్గా నేనే బాధపడాలి లాస్ట్లో. ఈరోజు ఒక కస్టమర్ గురించి నేను చూసి ఇఫ్ ఎవరితో అయినా వర్క్ చేయించాను అనుకోండి, రేపు నా పేజ్కి ఏదైనా ప్రాబ్లం అయితే నేను ఇన్నాళ్ళు ఆల్మోస్ట్ ఈ నవంబర్కి 2 years అవుతుందండి, ఈ కష్టం అంతా కూడా వృధా అయిపోతుంది. ఎందుకంటే నేను దానికోసం చాలా రోజులు ఈవెన్ నైట్ పడుకోకుండా కూడా చేసిన రోజులు ఉన్నాయి. అంటే ఆ పేజ్ కోసం వర్క్ చేశాను నేను. సో అటువంటి సిచ్యువేషన్ నుంచి నేనైతే ఎవరి చేతిలో పెట్టనండి ఈ రోజున. నాకెంత బాగోపోయినా నేను మాత్రమే చేసుకుంటాను నా బిజినెస్ అనేది. నేను ఈవెన్ మా హస్బెండ్ కూడా ఈ రోజు వరకు ఎప్పుడూ నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో కానీ ఎవరికైనా రిప్లై ఇవ్వమని కానీ నేను అసలు ఎవరిని ఏ రోజు అడగలేదు. ఎంత బాగోపోయినా నాకు లేట్గా రిప్లై ఇస్తాను కానీ ఒక్కరి హెల్ప్ అయితే ఈరోజు వరకు నేను తీసుకోలేదు. సో ఈ వీడియో చూస్తే చాలామందికి తెలుస్తుంది, ఎందుకంటే మేము అది ఊరికే వచ్చింది కాదండి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఈరోజు. సో దాని గురించి నేనైతే ఎవరికి ఇవ్వను. ఎంత బాగోపోయినా ఈ రోజు కాకపోతే రేపైనా నేను రిప్లై ఇస్తాను కంపల్సరీ. సో అదొకటి అయితే నేను ఈ ఎక్స్పీరియన్స్లో నేను ఫేస్ చేశాను. ఎందుకంటే ఇంతకు ముందు ఎప్పుడు నాకు ఆ ఎక్స్పీరియన్స్ రాలేదు, ఎందుకంటే ఎప్పుడు మేము ఖాళీగా ఇంట్లో ఉంటాం కాబట్టి ఎప్పుడు ఏదైనా చిన్న హెడేక్ అది అంటే ఊరికి ఒక 2-3 hours కాబట్టి నేను ఎప్పుడు లేట్గా రిప్లై ఇచ్చినా బై నైట్ అనే ఇచ్చేదాన్ని. బట్ ఈ 3 days అయితే అసలు నేను ఎవరికి రిప్లైస్ ఇవ్వలేదండి. ఆర్డర్స్ కూడా పే చేసిన వాళ్ళు పే చేశారు కానీ అసలు వాళ్ళ అమౌంట్కి నేను తిరిగి రిప్లై ఇవ్వలేకపోయాను. వాళ్ళ ఆర్డర్ కూడా నేను బుక్ చేయలేదు, 3 days ఆర్డర్స్ బుక్ చేయలేదు. సో వాళ్ళైతే కంటిన్యూస్ మెసేజ్ చేశారు. అండ్ రీసెల్లర్ సైట్స్ కూడా, రీసెల్లర్స్ ఏంటంటే వీళ్ళది ఇంకో సైడ్ ప్రెజర్ అండి. ఎందుకంటే ఇప్పుడు నా డైరెక్ట్ కస్టమర్స్కి నేనే ఆన్సర్ చేసుకోవాలి, బట్ రీసెల్లర్స్ అలా కాదు కదా. వాళ్ళకి నేను చెప్పేదాన్ని బట్టి వాళ్ళ కస్టమర్స్కి చెప్పుకోవాలి. సో వాళ్ళు కూడా 2 days ఇబ్బంది పడ్డారు, అదైతే నేను ఒప్పుకుంటాను కంపల్సరీ. కానీ నా హెల్త్ ఇష్యూస్ బట్టి కూడా ఉంటుంది కదా. 2 days నేను రెస్ట్ తీసుకుంటేనే 3rd day నేను వర్క్ చేయగలను. సో నిజంగా 3 daysలో నాకు బిజినెస్ పరంగా చాలా స్ట్రెస్ అండి. ఆ 3 days నేను వర్క్ చేయలేకపోయాను. ఆ 3 days ప్రెజర్లో నాకు ఇంకో 3 days పడింది. సో టోటల్ 1 week అయితే నేను చాలా సఫర్ అయ్యాను. అంటే ఇంకా ఒక టైంలో ఏంటిది ఇంతలానా, అంటే వీళ్ళు ఏంటి ఇంతలా అంటున్నారు, కొన్ని మెసేజెస్ వస్తాయి. బట్ తీసుకోవాలి, కంపల్సరీ యాక్సెప్ట్ చేయాలి. నేను ఆ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి అదైతే యాక్సెప్ట్ చేశాను నేను. దానికి తగ్గట్టే నేను ఆన్సర్స్ ఇచ్చేదాన్ని కంపల్సరీ. సో ఇదంతా కూడా నాకు ఒక 3 days, ఆ 3 days ఏంటంటే నాకు కంప్లీట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఐదర్ బిజినెస్ సైడ్, ఫ్యామిలీ సైడ్, థర్డ్ పర్సన్ హెల్ప్ లేకపోవడం ఇక్కడ నాకు. ఇదంతా మంచి ఎక్స్పీరియన్స్ నాకు నిజంగా లైఫ్లో.
మేబీ కోవిడ్ రాకుండానే కోవిడ్ ఎక్స్పీరియన్స్ చేసామేమో అనిపించింది ఒక 1 వీక్ నాకు. ఎందుకంటే మేమిద్దరమే భవిష్ అంతే, ఇంకా మాకు ఇంక ఇక్కడ వేరే థర్డ్ పర్సన్ని మేము చూడడం రెగ్యులర్ లైఫ్లో, ఎవరింటికి మేము వెళ్ళం. ఆల్మోస్ట్ ఒక లాస్ట్ ఇయర్ అంతా కూడా ఇలానే ఉన్నాం మేము. సో ఏంటంటే ఇంకా అలవాటు అయిపోయింది. నాలా ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళు ఉంటే నేను ఇచ్చే సజెషన్ అండి వాళ్ళకు కూడా స్పెషల్గా ఏంటంటే, మీరు వ్యాక్సినేషన్ వేయించుకోవాలి అంటే 2 days కంపల్సరీ ముందే వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి. నేనంటే అప్పటికప్పుడు వేయించుకోవడం వల్ల నేను ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయాను. వేయించుకున్న నెక్స్ట్ డే మాత్రమే నేను నా పేజ్లో ఇన్ఫామ్ చేశాను. సో అలా ఏది మీరు ఏ ఫీల్డ్లో ఉంటే అది. ఇంకా మా హస్బెండ్కి అయితే బెటర్, వాళ్ళకి 2 days లీవ్ పెట్టేసుకున్నారు కాబట్టి మా హస్బెండ్కి అయితే ఏ ప్రెజర్ లేదు. సో మాకైతే అలా కాదు కదా, లీవ్స్ అయ్యేం ఉండవు కదా, మేము ఒకరికి ఆన్సర్ చేయాలి కంపల్సరీ. సో ఇదంతా నేనైతే ఫేస్ చేశానండి. ఇదొక ఎక్స్పీరియన్స్ అనుకుంటాను, నిజంగా మంచి ఎక్స్పీరియన్స్ నాకైతే. ఎందుకంటే ఎప్పుడు ఇటువంటి ఎక్స్పీరియన్స్ చేయలేదు నేను. నా బిజినెస్ స్టార్ట్ చేసి 2 years అవుతుంది కదా, ఎప్పుడు ఇంత లాంగ్ గ్యాప్ రాలేదు నాకు. 3-4 days నేను వర్క్ చేయకపోవడం అనేది ఎప్పుడూ లేదు. సో ఫస్ట్ టైం ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో తెలిసింది. సో నెక్స్ట్ టైం నాకు ఎప్పుడైనా ఏదైనా ఒక 2 days నేను వర్క్ చేయలేను అంటే ముందు నుంచి ఇన్ఫామ్ చేయాలి అని అయితే నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే అప్పుడు ఆ రోజు ఫిక్స్ చేసింది, ఆ రోజు మనం అనుకుని ఆ రోజు పోస్ట్ చేసింది ఎంతమందికి రీచ్ అవుతుందో నాకు తెలియదండి. మేబీ కొంతమంది అయితే అన్నారు, నేను పెట్టాను కదండి పోస్ట్ అంటే, అక్క మాకు మేము చూసుకోలేదు అన్నారు. సో అది కూడా నేను యాక్సెప్ట్ చేశాను, ఎందుకంటే అందరూ కంపల్సరీ పోస్ట్ చూడాలి అని లేదు కదా. సో అదండి నాకైతే నా ఎక్స్పీరియన్స్ ఇలా జరిగింది. సో కొంతవరకు అయినా కొంతమందికైనా ఇది యూస్ అవుతుంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ హోప్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ సెషన్లో మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి. తప్పనిసరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.